బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. దీంతో ఆసియాలోని అత్యంత సంపన్నమైన మున్సిపల్ సంస్థపై థాకరే కుటుంబం దీర్ఘకాలంగా కొనసాగిన ఆధిపత్యానికి ముగింపు పలికింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ముంబైకి బీజేపీ, శివసేన నుండి మేయర్ రానున్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక సృష్టించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో బీజేపీ బీఎంసీలోని 227 వార్డులలో 89 గెలుచుకుంది. ఇది 2015లో సాధించిన 82 సీట్లతో మునుపటి ఆధిక్యత సంఖ్యను అధిగమించింది. ముంబైలో దాని మిత్రపక్షమైన శివసేన 29 సీట్లను గెలుచుకుంది. కూటమి మొత్తం సంఖ్యను 118 స్థానాల్లో విజయఢంకా మోగించారు. కూటమి 114 మంది సభ్యుల మెజార్టీని సులభంగా అధిగమించింది. నిజానికి ఈసారి బీజేపీ ఏక్నాథ్ షిండే శివసేనతో పొత్తు పెట్టుకుని ఠాక్రే కుటుంబ కోటలో ఒక చీలికను తెచ్చిపెట్టింది. బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి 227 సీట్లలో 118 సీట్లు గెలుచుకోవడం ద్వారా మెజార్టీ మ్యాజిక్ సంఖ్యను దాటింది. వీటిలో బీజేపీ 89 సీట్లు గెలుచుకోగా షిండే శివసేన 29 సీట్లు గెలుచుకుంది. అదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూటమి 72 సీట్లు గెలుచుకుంది.